క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రిపాటి అర్జునరావు హితవు పలికారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అంబాటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడికి కాపు సమాజానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంబాటి రాంబాబు, పేర్ని నాని ఇద్దరు వైసీపీ ముసుగులో ఉన్న కాపు నాయకులేనని ఆరోపించారు. అలాగే ముద్రగడ పద్మనాభం తన స్వార్థ రాజకీయాల కోసం కాపు జాతిని ఉపయోగించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. పిఠాపురంలో జనసేనను ఓడించేందుకు ముద్రగడ ప్రయత్నించారని అన్నారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ముద్రగడ, అంబటి, పేర్ని నానిలకు లేదని హెచ్చరించారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలో ఐక్యతను భంగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇటీవల దామచర్ల జనార్దన్పై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బాలినేని వైసీపీ పాలనలో ఒంగోలులో కాపులు, టీడీపీ నాయకులపై దాడులు జరగలేదా అని కాపు నేతలు ప్రశ్నించారు. ఈ సమావేశంలో చెన్నకేశవ నాయుడు, చెంగలశెట్టి అశోక్, పోగుల మురళి, పల్లా ప్రమీల, చందు తదితర కాపు నాయకులు పాల్గొన్నారు. చెప్పాడా లేకపోతే వీళ్ళ జోలికి వచ్చాడా? పవన్ కళ్యాణ్ కాపు కాదా? గతంలో పవన్ కళ్యాణ్ని బూరగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, దువ్వాడ సీను, మాధురి కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇంకా అనేక మంది చేత వారి భార్యలని కూడా, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ బెడ్రూముల్లో పోయి కూడా వీళ్ళు మాట్లాడటం జరిగింది. అలాంటి సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను కాపని వీళ్ళకి తెలియదా? వీళ్ళకి నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ కాపులకు మద్దతుగా వీళ్ళు కూడా వాళ్ళతో చేరొచ్చు కదా. వీళ్ళు రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి గారుల వీర విధేయులు, వీళ్ళు కావలి కుక్కలు. ఇంకో విషయం, ఈడ ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన కాపు ఉద్యమం చేస్తున్నానని గొప్పగా చెబుతాడు. అతను కాపులకు వరగబెట్టింది ఏమీ లేదు. అతనికి అవసరం ఉన్నప్పుడు కాపు ఉద్యమాన్ని బయటకు తీస్తాడు, కాపుల కోసం మాట్లాడుతున్నట్టుగా నటిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఆ ఉద్యమాన్ని అటకెక్కిస్తాడు. అంతెందుకు, పిఠాపురంలో జనసేనాన్ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేసి అతని వల్లగాక అతను రెడ్డిగా మారిపోయాడు. రెడ్డిగా మారిపోయిన అతనికి కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పేర్ని నాని, ఇతను గత ప్రభుత్వంలో బియ్యము గోడౌన్లో దాచుకొని అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని వాళ్ళ భార్య పేరుతోటి అపరాధ రుసుము కట్టుకొని ఇతను అదంతా పోయిందనే బాధతో అక్కస్తోటి పవన్ కళ్యాణ్ని కానీ ఇంకోళ్ళని కానీ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాం, ఎక్కడ ఏది జరిగినా కానీ ఎప్పుడన్నా వీళ్ళు స్పందించారా? ఇంతెందుకంటే అమలాపురంలో కాపు యువకులని నలుగురిని అక్కడ ఎస్ఐ వాతలు పడే విధంగా కొట్టడం జరిగింది. ఆ దగ్గరలో ఉన్న తోట త్రిమూర్తులు ఎప్పుడన్నా వాళ్ళని తొంగి చూశాడా? ఆల్ ఇండియా కాప్ ఫెడరేషను వాళ్ళ గురించి హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేసింది. ఉమానాయుడు అనే అడ్వకేట్ ద్వారా కేసు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా అనేక చోట్ల అనేక రకాలుగా కాపు కార్పొరేషన్, ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ పనిచేస్తుంది. వీళ్ళు నిజంగా కాపుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ నెంబర్ ఆఫ్ 4 వీళ్ళకి కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడండి, కాపు విదేశీ విద్య గురించి మాట్లాడమనండి. అదేవిధంగా కూటమి కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా కానీ మేము కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా రంగా గారి తర్వాత అంత చరిష్మా గల కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప వేరెవ్వరు లేరు. అలాంటి వాడిని పోగొట్టుకోవడానికి కాపుగా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా వెనకాడదు. ఆయన కోసం
ఇతర కులస్తుల్ని కూడా మేము కలుపుకొని అందరినీ కలుపుకొని ఒక పవన్ కళ్యాణ్ రక్షణ సైన్యాన్ని ఒకటి అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిద్దామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ముద్రగడ్డ పద్మనాభాన్ని ఆయన సొంత కూతురే వ్యతిరేకించి జనసేనలోకి వచ్చింది. ఆయన అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేవిధంగా అంబటి రాంబాబు అతని కూతుళ్ళని ఎవరికి ఇచ్చాడని ఇతర కులస్తులకి ఇచ్చేశాడు. ఇతని కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. రోజుకో వేషం వేస్తాడు, ఒకరోజు డ్యాన్స్ వేస్తాడు, ఒకరోజు టోపీ పట్టుకొని సాయిబుని అంటాడు. ఇతను ఆ సాయిబు వేషం బాగా సరిపోయింది ఇతనికి. ఇతను అమ్మాదే అమ్మాదే అని సామ్రాణి పొగలేసుకోవడానికి మటుకు పనికొస్తాడు. కాబట్టి అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభాలకు చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి వాళ్ళు జగన్ ఇచ్చిన స్క్రిప్టును మీరు చదవద్దు. మన వాళ్ళని మన చేతే తిట్టిస్తున్నారు. అది మీరు కాపులైతే తిట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారికి క్షమించే గుణం ఉంది. మళ్ళీ నీకు ఒక చివరి అవకాశం. రాజకీయంగా నీ శూన్యత కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మరొక్కసారి వెళ్ళు. కాపు జాతి అంతా కూడా హర్షించిద్ది. నెక్స్ట్ ఇకపోతే పద్మనాభరెడ్డి గారు, పాపం ఆయన రెడ్డిగా మారిపోయారు. అయినా కూడా కాపులకు సంఘీభావం తెలుపుతుంటాడు, కాపుల గురించి మాట్లాడుతుంటాడు. అసలు కాపుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? తోటి కాపు గెలుపుని ఆస్వాదించలేని నువ్వు, మీరు కాపుల గురించి ఎలా? తోటి కాపు గెలిస్తే నీ పేరు పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారంటే అసలు ప్రపంచ చరిత్రలో ఎవరన్నా కులాన్ని మార్చుకోవడం చూసామా? అంటే నీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాపం ఏం మాట్లాడతాం, 80 సంవత్సరాలు పైబడింది. ముందు ఎవరమైనా ఇంట గెలిచి రచ్చగలవాలి. కానీ నీ ఇంట్లో ఏం జరిగింది? నీ కూతురు నీ రాజకీయ చర్యల వల్ల జనసేన పార్టీలో చేరింది. చేరిందా చేరలేదా? మరి దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? ముందు కాపు జాతికి నువ్వు ఆ సమాధానం చెప్పు. నువ్వు మాట్లాడే అర్హత లేదు. కాపులు ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మద్దతుగా ఉంటారు, అండగా ఉంటారు, తోడుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఆల్ ఇండియా కోఆపరేషన్ కార్యకర్తల ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరిద్దరే కాదు, ఎవరైతే బానిసత్వంగా ఉండి వేరే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు చివరి అవకాశం. ఆ సంఖ్యలు తెంచుకోండి. యావత్ కాపు జాతి అంతా కూడా